ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి ఈరోజు దుర్గమ్మ బగబగా మండే అగ్నిగుండంతో వచ్చిందమ్మా. నిప్పులాంటి నిజం తెచ్చింది, నువ్వు అందుకోవాలి, లేకపోతే తిప్పలు తప్పవట. నీ జీవిత భాగస్వామి వల్ల నీకు జరిగేది తెలిస్తే నువ్వు షాక్కి గురైపోతావట. నోటి మీద ముక్కున వేలు వేసుకుంటావట. మరో 2 రోజుల్లో అతిపెద్ద మార్పులు, పెను మార్పులైతే నీ జీవితంలో జరగబోతున్నాయి బిడ్డ. నువ్వు ఊహించినటువంటి మార్పులు నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ వీడియో తప్పకుండా నువ్వే చూడాలి. ఇది దుర్గమ్మ ఆజ్ఞ బిడ్డ, దుర్గమ్మ తీర్పు. జాగ్రత్తగా వినిబిడ్డ. అస్సలు నువ్వు భయపడొద్దు. బగబగా మండే నిప్పుల గుండంతో ఎందుకు వచ్చింది దుర్గమ్మ, ఏం చెప్పాలనుకుంటుంది, నిన్ను ఏం హెచ్చరించాలనుకుంటుంది, ప్రతి ఒక్కటి కూడా తప్పకుండా విను తల్లి అంటూ బాబాగారు అయితే మన కోసం ఒక మంచి శుభవార్తతో వచ్చారండి. ఆ శుభవార్త ఏంటి, ఆ సందేశం ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూసే ముందుగా ఒక్కసారి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా, ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువుగారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ, నీ జీవిత భాగస్వామికి సంబంధించిన ఒక రహస్యం, నువ్వు కని విని ఎరుగని ఒక రహస్యం వింటే ఒక్కసారి నీకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. గుండె జల్లుమంటుంది, కాళ్ళల్లో వణుకు పుడుతుంది. ఏంటి ఇదంతా నిజమా, ఇదంతా తెలియక నేను ఇన్ని రోజులు ఇలా ఉన్నానా అంటూ అలాంటి ఒక వార్త అనేది దుర్గమ్మ ఈరోజు నీ కోసం తీసుకొచ్చిందమ్మా. ఈ రోజున ఎట్టు పరిస్థితుల్లో కూడా వదులుకోకు బిడ్డ. ఎందుకంటే ఏరికోరి నీ కోసమే తీసుకువచ్చింది కాబట్టి నువ్వు తప్పకుండా విని తీరాలి. ఇంతమంది సాయి భక్తులు ఉండగా, దుర్గమ్మ భక్తులు ఉండి కూడా ఇది నీ చెవున పడింది, నీ కంట పడింది అంటే ఇది నీ కోసం తీసుకొచ్చినటువంటి ఒక వార్త. నువ్వు అర్థం చేసుకోవాలి బిడ్డ. మరో 2 రోజుల్లో నీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, నీ జీవిత భాగస్వామి వల్ల నువ్వు షాక్కి గురయ్యే మార్పులు ఏం చోటు చేసుకోబోతున్నాయి, అలాగే నువ్వు ఎలా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది ప్రతి ఒక్కటి కూడా నేను చెప్తాను. జాగ్రత్తగా విను. ఎందుకంటే ఇది దుర్గమ్మ మాట. దుర్గమ్మ తన మాటని నా నోట పలికించడానికే ఈరోజు ఈ సందేశాన్ని నా ద్వారా నీకు పంపించింది తల్లి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోన వదులుకోకు తల్లి. ఎందుకంటే నువ్వు ఇప్పుడే జాగ్రత్త పడి తీరాలి బిడ్డ తల్లి. ఎందుకంటే మరో 2 రోజుల్లో నీ జీవిత భాగస్వామి ద్వారా నీకు జరగబోయేది తెలిస్తే గనక ఊహించని విధంగా నీ జీవిత భాగస్వామి కారణంగా పెను మార్పులనేటివి చోటు చేసుకోబోతున్నాయి. అవి తెలిస్తే ఖచ్చితంగా నువ్వైతే షాక్కి గురవుతావు. ఇక ఈ పెను మార్పులు అనేవి నీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. ఇక ఆ పెను మార్పులు అనేవి నీ జీవితంలో జరుగుతుందని నువ్వైతే కలలో కూడా ఊహించి ఉండవు కదా. అసలు నీ జీవితంలో మరి 2 రోజుల్లో నీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి పెను మార్పులు సంభవించబోతున్నాయి, ఇక పెను మార్పులకి ప్రధానమైన కారణం ఏంటి అనే విధంగా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు దుర్గమ్మ నీ ముందు ఉంచబోతోంది. అసలు భవిష్యత్తు ఏంటో నువ్వు తెలుసుకొని తీరాలి. మనిషిలో మార్పు అన్నది చాలా చాలా సహజం బిడ్డ. మనిషి జీవితంలో మార్పు అనేది జరుగుతూనే ఉంటుంది. ఆ మార్పు ఒక్కొక్కసారి ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటుంది. అయితే
ప్రస్తుతం నీ జీవితంలో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. అవి ఎలాంటి మార్పులు, ఏ రకంగా ఉండబోతున్నాయి, వాటి వల్ల నీకు లాభాల నష్టాల ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని తీరాలి. కొన్ని మార్పులు ఏంటి అంటే, ఒక మనిషి జీవితంలో ఒక వెలుగుతారు తల్లి. జీవితం ఒక వెలుగన్నది వెలుగుతుంది. ఇంకొంతమందికి ఏంటి అంటే, ఎంత ఉన్నతి స్థానంలో ఉన్నవారు కూడా ఒక్కసారిగా అకస్మాత్తుగా అఘాతానికి పడిపోతూ ఉంటారు. అలాంటి సందర్భాలు ప్రతి మనిషి జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. అయితే నీ యొక్క భాగస్వామి రూపంలో నీకు విపరీతమైనటువంటి అదృష్టం అనేది వరించబోతోంది. నీ జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా కూడా నీ జాతకమే మారిపోబోతోంది. పెను మార్పు అనేది రాబోతుంది తల్లి. అంతేకాదు బిడ్డ, దుర్గమ్మ ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టాలన్నింటినీ కూడా చూస్తూనే వచ్చింది. దానికోసం నీకొక తీర్పు అయితే ఈరోజు ఇవ్వబోతుందని తన మాటగా ఈరోజు ఈ బాబా చేత చెప్పిస్తుందమ్మా. ఇక నీ సంసార బంధంలో కొన్ని రకాలైన శుభకరమైన అనుకూలమైన పరిస్థితులు కూడా నువ్వు చూడబోతున్నావు, పొందబోతున్నావు, అందుకోబోతున్నావు. దీనికి కారణంగానే ఇక్కడ నీ జీవిత భాగస్వామి ప్రవర్తన అనేది ఈ సమయంలో నీకు ఒక విచిత్రమైన మార్పు అనేది కలిగించబోతుంది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని అనిపిస్తుంది కదా. నీకు మాత్రం నీ జీవిత భాగస్వామి మేలు చేస్తుందని మర్చిపోవద్దు. అస్సలు నువ్వు మొదట అనుకుంటూ ఉంటావు, తప్పుగా అనుకుంటూ ఉంటావు, పొరపాటు పడుతూ ఉంటావు. ఎందుకు వీళ్ళు మాకు ఈ విధంగా సలహాలు ఇస్తున్నారు, ఎందుకు తను ఇలా పదే పదే అన్నింట్లో కూడా కల్పించుకుంటూ ఉంటుంది, ఎందుకు అన్నీ కూడా నాకు తెలియదా, తను చెప్తే నేను నడుస్తానా, తను చెప్తేనే నేను తెలుసుకుంటానా, తను చెప్తేనే నేను అన్నీ మసులుకుంటానా అంటూ తన మీద ఓకింత కోపం, నీకు చిరాకు పడిన సందర్భాలు చాలా ఉన్నాయి బిడ్డ. కావాలంటే గుర్తు తెచ్చుకో. నువ్వు చెప్పేది ఏంటి అంటే, నాకు తెలియదా, అన్నీ నాకు తెలుసు, నేనేమన్నా చిన్న బిడ్డనా, పసిబిడ్డనా, మంచి చెడు నాకు ప్రతి ఒక్కటి కూడా తెలుసు, ఎందుకు ఇలా నువ్వు అన్నింటిలోనూ జోక్యం చేసుకుంటున్నావంటూ నువ్వు వాదించినా, చిరాకు పడినా, కసురుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. గుర్తు చేసుకో. ఎందుకు ఇలా చెప్తున్నారు మీరు అని అనుకుని ఉండరు. కానీ నీ భార్య కానీ, నీ భర్త కానీ, అంటే నీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారు నీ జీవిత భాగస్వామికి అంటే మీరు మంచిగా, అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా వారు మీ మంచిని కోరుతున్నారు, మీ ఎదుగుదలనే కోరుతున్నారు. అందుకే అవసరమైన చోట మీరు ఎక్కడైనా తప్పు చేయబోతుంటే, పొరపాటు చేయబోతుంటేనో, లేదా సరైన నిర్ణయం కాకుండా వేరే నిర్ణయం తీసుకుంటేనో తను హెచ్చరిస్తూ ఉంటారు. దానికి నువ్వు అపార్థం చేసుకుంటూ ఉన్నావు. అయితే నీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో మంచితనంతో, ప్రేమతో, అభిమానంతో నీ కోసం ప్రతి ఒక్కటి కూడా చేస్తారు. ఇంట్లో పనులు కానీ, బయట పనులు కానీ ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత మిగిలిన జీవితంలో ప్రతి ఒక్క పని కూడా నీ వెంటనే ఇట్టే జరిగిపోతుంది. ఎందుకంటే ఇక నీకు మంచి రోజులు అన్నవి రాబోతున్నాయి, మంచి సమయం అన్నది రాబోతుంది. మంచి సమయం ఎప్పుడు వస్తుందో అప్పుడు మన వాళ్ళు ఏది చెప్పినా కూడా అందులో మంచి చెడు మనం తెలుసుకోగలగాలి, వారి మాట వినగలుగుతాం. అలాగే మీ సమయం ఎప్పుడు బాగా ఉండదు, చెడు సమయం ఎప్పుడు నడుస్తూ ఉంటుందో అప్పుడు నీ వాళ్ళైనా, నీ అయిన వాళ్ళైనా, నీ జీవిత భాగస్వామి అయినా మంచి చెప్పినా చెడు చెప్పినా చిరాకు పడే సందర్భాలు ఉంటాయి కదా. ఎందుకంటే ఆ చెడు సమయం నీకు జరుగుతూ ఉంది కాబట్టి మంచిని చెడుని విననివ్వదు, చెడుపైనే దారి మళ్లిస్తూ ఉంటుంది. అందుకే ఇన్నాళ్ళు నీ జీవిత భాగస్వామి ఏది చెప్పినా కూడా కసురుకుంటూ ఉండేదానివి. ఇప్పుడు అలా కాదు, అందులో మంచేది చెడేది తను నా కోసం చెప్తుంది కదా, చెప్తున్నారు కదా అనే ఆలోచన నీకు వస్తుంది. వారి సలహాలు తీసుకోవటం, వారి మాటలు ఆజ్ఞలు పాటించడం మొదలు పెడతావు. కాబట్టి ఇక నీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది. ప్రతి పనిలో కూడా తన సహాయ సహకారాలు అయితే నీకుంటాయి. ఈ సమయంలో నీ జీవిత భాగస్వామి తరపున నుంచి నీకు ఆస్తి కూడా కలిసి రావడానికి అవకాశం ఉంది తల్లి. అలాగే నువ్వు ఏదైతే ఉద్యోగం చేస్తున్నావో అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా త్వరగా సానుకూలంగా పరిష్కరించబడతాయి. అంతటి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో, అలాగే వారి నిరుద్యోగ సమస్య అనేది తొలగిపోతుంది. అంటే నువ్వు కోరుకునే మంచి సంస్థలో నీకు మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఉద్యోగంలో స్థిరత్వం కూడా వస్తుంది. అదేవిధంగా నువ్వు ఏదైతే పని చేస్తున్నావో, ఒక వృత్తి కానీ, వ్యాపారం కానీ, నీకు తోచిన పని, నీకు నచ్చిన పని, నీకు వచ్చిన పని, నీ కుల వృత్తి కావచ్చు, అక్కడ కూడా చక్కగా అభివృద్ధి చెందడం నువ్వు నీ కళ్ళారా చూస్తావు. ఎందుకంటే ఇక నీకు అన్నీ కూడా మంచి రోజులే రాబోతున్నాయి. ఇదంతా కూడా నీ జీవిత భాగస్వామి యొక్క అదృష్టంలో నీకు కొంత భాగం వచ్చిందనే చెప్పాలమ్మా. దానివల్లనే ఇక అన్నీ కూడా నీకు శుభగడియలన్నవి మొదలైపోయాయి. అంతేకాదు తల్లి, నువ్వు ఈ సమయంలో ఒక పెద్ద శుభవార్త అనేది వినటం జరుగుతుంది. అది ఏదైనా అవ్వచ్చు, నీకు సంతోషాన్ని ఇచ్చే వార్త, శుభవార్త అవుతుంది.
నువ్వు ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకోవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి నువ్వు బయటపడగలుగుతావు. ఇంతకాలం అయితే ఏవైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అవన్నీ కూడా ఇబ్బంది పడ్డాయో అవన్నీ కూడా దూరమైపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే నీ జీవిత భాగస్వామి కారణంగా నువ్వు మహాజాతకురాలిగా డబ్బుకి ఎటువంటి లోటు ఉండకుండా ఇక నువ్వు జీవితంలో అయితే ఎదగబోతున్నావు తల్లి. ఇంతవరకు నువ్వు ఎవరి దగ్గరైనా చేయి చాచటమే ఉండేది, కానీ ఇవ్వటం ఉండేది కాదు. ఇక నుంచి అలా ఉండదు. నువ్వు ఇవ్వటమే ఉంటుంది, కానీ ఎవరి దగ్గర చెయ్యి చాచటం అనేది ఉండదు. అంటే నీ చెయ్యి ఎప్పుడూ కూడా పైనే ఉంటుంది, కిందకి రాదన్నమాట. ఇదంతా నీ జీవిత భాగస్వామి వల్లనే జరగబోతుంది. నిస్వార్థంగా నువ్వు ఎక్కడైతే కోరుకుంటావో అవన్నీ కూడా ఈ సమయంలో జరిగిపోతాయి. అదేవిధంగా నువ్వు చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తాయి. అలాగే సంపద, డబ్బు ఏదైతే ఉందో అదంతా పుష్కలంగా ఉంటుంది. నీ ఇంట్లో దేనికి కూడా లోటు అన్నదే ఉండదు తల్లి. ఇక అంటే అనేక మార్గాలలో డబ్బు సంపాదించడానికి నీకు దారులన్నవి తెరుస్తాయి. అంటే అన్ని విధాలుగా కష్టపడతావు, ఆలోచనలు వస్తాయి. నువ్వు చేసే పనుల్లో రాబోయే రోజుల్లో నువ్వు చాలా 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 అద్భుతంగా ఉండబోతున్నాయమ్మా. అనారోగ్య సమస్యల నుంచి నువ్వు కోలుకుంటావు. ఆరోగ్యంగా చాలా బాగుంటుంది తల్లి. అలాగే నీ సోదరీమణులు ఎవరైతే ఉన్నారో ఇంతవరకు కూడా వారు కూడా నీకు సహకారంగా లేకుండా ఏదైనా వారి చేయుతను అందించకుండా ఇలా వదిలేశారు. వారు కూడా ఇప్పుడు నీకు తోడవుతారు. వారి చెయ్యి కూడా నీకు తోడవుతుంది. నీ జీవిత భాగస్వామి సహకారం, తోబట్టువుల సహకారం నీకు ఉంటే నువ్వు ఎంత గొప్పగా ఎదగగలవో ఒక్కసారి నువ్వు ఊహించుకో బిడ్డ. ఇక వాళ్ళ సహకారంతో కూడా నువ్వు కలిసి ముఖ్యమైన కార్యక్రమాలలో నువ్వు పాల్గొంటావు, పూర్తిగా చేయగలుగుతావు. ఇక పిల్లల వలన ఎంతో సంతోషాన్ని అయితే నీకు కలగబోతుందమ్మా. సంతానం వల్ల కూడా నీకు మంచి పేరు ప్రతిష్టలన్నవి పెరగబోతున్నాయి. శత్రువులు ఇక నిన్ను చూసి ఉరుగుల పరుగుల మీద నీకు దూరంగా వెళ్ళిపోతారు. ఎందుకంటే నీ చుట్టూ కూడా దుర్గమ్మ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరిచింది. ఆ శక్తి వాళ్ళని భయపెట్టడానికి లోలైనట్లు చేసి తరిమి కొట్టేస్తుంది. ఇక శత్రువులు కూడా ఈ సమయంలో నీకు మిత్రులుగా మారతారని, నీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా నీకు లభిస్తాయని దుర్గమ్మ చెప్తోంది బిడ్డ. అలాగే ఏవైనా ఆస్తులు కొనాలి అంటే తప్పకుండా ఈ సమయంలో నువ్వు కొనబోతున్నావు. అన్నీ కూడా నీకు అద్భుతంగా ఉండబోతున్నాయి. ఆదాయం అంతకంత పెరుగుతూనే ఉంటుందమ్మా. కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. చెయ్యి కొంచెం అదుపులో పెట్టుకోమంటుంది దుర్గమ్మ. ప్రతి ఖర్చుని కూడా నీ అదుపులో నువ్వు పెట్టుకోమంటుంది. చూసి ఖర్చు పెట్టుకోమంటుంది. ₹1 ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు పెట్టమంటుంది. ఇది అవసరం ఉందా లేదా అని ఖర్చు పెట్టాలట. ఎందుకంటే ఇదివరకు నువ్వు ఏవైతే ఆర్థిక ఇబ్బందులు పడ్డావో, అప్పులు పాలై బాధలు పడ్డావో, వడ్డీలు కట్టలేక తికమక పడిపోయావో, అలా డబ్బు ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న నీకు ఒక్కసారి డబ్బు రాగానే ఆలోచనలు పని చేయకుండా వెళ్ళిపోతాయి. కాబట్టి ఎక్కువ దుబారా ఖర్చులు పెట్టే అవకాశం ఉందంట. ఇంతవరకు చూడని డబ్బును ఒక్కసారి కళ్ళ ఎదురుగా చూసేసరికి ఏం చేయాలో అర్థం కాక, ఎలా ఖర్చు పెట్టాలో దిక్కుతోచక అనవసరమైన ఖర్చులు పెట్టే అవకాశం ఉందంట. జాగ్రత్తగా ఉండమని దుర్గమ్మ చెప్తోంది బిడ్డ. జాగ్రత్త. ప్రతి రూపాయి కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టు. ఈ రూపాయి లేనప్పుడు ఎంత బాధపడ్డావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అలాంటి స్థితిలోకి మళ్ళీ వెళ్ళకు. ఇప్పుడు నీ సమయం బాగున్నప్పుడు, అదృష్టం కలిసి వచ్చినప్పుడు, దుర్గమ్మ నీకు ప్రసాదించినప్పుడు, నీ సాయి నీకు అనుగ్రహించినప్పుడు దాన్ని కూడగట్టుకో, మూటగట్టుకో, సొమ్ము చేసుకో, వెనక్కి వేసుకో. అంతేకాని చేతిలో రూపాయి ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేసి మళ్ళీ కూడా రోడ్డున పడి మళ్ళీ రూపాయి కోసం ఇక ఎదురు చూసే పరిస్థితికి రాకు బిడ్డ. దుర్గమ్మ మరీ హెచ్చరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్త. అయితే అనవసరమైనటువంటి ఖర్చులు అదుపులో ఉంచుకోవాలని దుర్గమ్మ మరీ చెప్తోంది. ఇక నువ్వు పనిచేసే చోట ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా నీ మాట వింటారు, నీకు సహాయంగా ఉంటారు. నువ్వు ఏది చెప్తే దానికి సరే అని అంటారు. అంటే ఒక జనాకర్షణ శక్తి అనేది నీకు ఏర్పడుతుంది. ఇక నీకు ఇంతవరకు కూడా ఏవైతే కోర్టు కేసులు అలా ఉన్నాయో, నీ భూములకు సంబంధించి, నీ పూర్వీకుల ఆస్తిపాస్తులకు సంబంధించి ఇలా ఇతరత్ర ఏవి కోర్టు వ్యవహారాలు జరుగుతున్నా కూడా అవి ఈ సమయంలో అన్నీ కూడా నీకు ఒక ముగింపుకి రాబోతున్నాయి బిడ్డ. ముగిసిపోబోతున్నాయి. మళ్ళీ నువ్వు కోర్టు మెట్లు ఎక్కాల్సిన సమయం కూడా లేదని, ఆ సందర్భం కూడా రాదని దుర్గమ్మ నీకు మరీ చెప్తోంది. అన్నీ నీకు అనుకూలంగా తీర్పు రాబోతున్నాయి.
ఇక నువ్వు గనక వ్యాపారం చేస్తూ ఉంటే కనుక ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోయి వాటి నుంచి బయటపడతావు. అంటే ప్రతిరోజు కూడా విజయం నీదే. మట్టిని ముట్టుకున్నా ఇక బంగారం అవ్వబోతుంది. ప్రతి అంశంలో కూడా నీ జీవిత భాగస్వామి అదృష్టం నీకు కలిసి వస్తుంది. తన సపోర్ట్ అనేది నీకు కలిసి వస్తుంది. తన సహకారం అనేది నీకు ఎప్పుడూ కూడా ఉంటుందమ్మా. తన వలనే నువ్వు ఏం సాధించినా ఏం చేసినా నీ జీవిత భాగస్వామి వలనే నీకు అవ్వబోతుంది బిడ్డ. ఎలా అంటే ఒక అదృష్ట దేవత, ఒక అదృష్ట దేవుడిగా వారు నీ జీవితంలోకి వచ్చారనే చెప్పాలి. వారి అదృష్టంలో భాగమే ఇప్పుడు ఈరోజు నువ్వు ఇలా ఉండబోతున్నావని కూడా చెప్పాలి. అలా వారి అదృష్టమే మిమ్మల్ని చక్కగా ముందుకు నడిపిస్తూ ఉంది. దానితో నువ్వు నీ అదృష్టాన్ని విపరీతంగా నువ్వు అందుకోబోతున్నావు. అందుకే ఈ సమయంలో ప్రతి పని కూడా విజయవంతం అవబోతుంది. ఏది చేసినా కూడా నీకు అనుకూలంగా మారబోతుంది. డబ్బులు సంపాదించడానికి అనేక అవకాశాలన్నవి నీకు వస్తాయమ్మా, తెరుచుకోబోతున్నాయి, రాబోతున్నాయి. ఇక ఆర్థిక పరిస్థితి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది బిడ్డ. నువ్వు ఆర్థిక పరంగా పుంజుకోవటానికి, ఆర్థిక అభివృద్ధి అనేది నీ జీవితంలో నువ్వు చూస్తావు. అంతేకాకుండా నువ్వు ఈ సమయంలో డబ్బు సంపాదించుకోవటానికి ఇన్ని మార్గాలు, అంటే అన్నీ కూడా ఇన్నాళ్ళు మూసుకుపోయి ఉన్నటువంటి తలుపులు అన్నీ కూడా ఒక్కసారి తెరుచుకుంటాయి బిడ్డ. అలా తెరుచుకోవటం వల్ల అన్ని ద్వారాల నుంచి, అన్ని వైపుల నుంచి డబ్బు నీకు రావటం మొదలు పెడుతుంది. ఇన్నాళ్ళు నువ్వు అనుభవించిన దరిద్రం, పేదరికం మొత్తం కూడా తొలగిపోబోతున్నాయి. అంటే ఇక వచ్చినా కూడా నీ దగ్గర స్థిర సంపద అన్నది, స్థిరాస్తులు అన్నవి నీ దగ్గర మిగిలిపోబోతున్నాయి. ఇది కూడా పూర్తిగా జీవిత భాగస్వామి వలనే, తన అదృష్టం వలనే. తన జీవిత భాగస్వామినితో, నీ జీవిత భాగస్వామినితో అన్యోన్యంగా ఉండాలి. నువ్వు తనతో అన్యోన్యంగా ఉండాలి. కుటుంబ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని గడపాలి. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకొని వాళ్లకు ఎంత సంతోషాన్ని పరచాలి అంటే ఆర్థిక విషయాలు చూసుకుంటే గనక ఆర్థిక పరంగా కూడా చక్కటి ప్రయోజనాలు అనేవి నువ్వు చూడబోతున్నావు. ఇక నీ ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు కూడా సహకరిస్తాయి, యోగిస్తాయి, సిద్ధిస్తాయి, అనుకూలిస్తాయని దుర్గమ్మ చెప్పమంటుందమ్మా. ప్రతి ఒక్క ప్రయత్నంలో నువ్వు ఊహించని పెను మార్పులు నువ్వు చూడబోతున్నావు. నీ జీవితంలో నీ జీవిత భాగస్వామి కారణంగా విజయాన్ని పొందబోతున్నావు. కాబట్టి బిడ్డ, నీ అంతటా ఇంతటి అదృష్టానికి కారణమవుతున్న నీ జీవిత భాగస్వామి పట్ల ఎటువంటి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దు. వారిని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి, ఎంతో ప్రేమతో ఉండాలి, ఎంతో మర్యాదగా నడుచుకోవాలి. వారితో ఎంతో అర్థం చేసుకోవాలి, నడుచుకోవాలి. వారు చెప్పే ప్రతి సలహాని కూడా పాటించాలి. ఎందుకంటే వారు నీ తలరాతను మార్చి రాయటానికి వచ్చినటువంటి ఒక అదృష్టపు దేవుడు అని కూడా అనుకోవాలి బిడ్డ. ఎందుకంటే భగవంతుడు నీ తలరాతను మార్చడానికి పంపిన ఒక వ్యక్తిగా నువ్వు తనను భావించాలి. తన పట్ల ఎప్పుడూ కూడా మంచిగానే నడుచుకోవాలి. తనను బాధ పెట్టకు. తన కంట్లో కన్నీళ్లు వస్తే కూడా అది నీ పతనానికి కారణమవుతుందని గుర్తుంచుకో. నీ జీవిత భాగస్వామి వలన నీకు ఇంత అదృష్టం కూడా పట్టబోతుందని, కలగబోతుందని దుర్గమ్మ మరీ చెప్పమని ఈరోజు నా ద్వారా నీకు చెప్పిస్తుందమ్మా. నీ జీవితంలో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు బిడ్డ. ఎందుకంటే నీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే భాగస్వామి నీ పక్కన ఉన్నారు. ప్రతి క్షణం నిన్ను కాపాడడానికి దుర్గమ్మ నీ పక్కన ఉంది. ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుకోవటానికి నీ సాయి నీ చుట్టూ, నీతో, నీలోనే ఉన్నాను. ఇక నీకు ఎలాంటి లోటు లేదు బిడ్డ. నీకు రాజయోగం సిద్ధించినట్లే. ఈ సాయి ఆశీస్సులు, దుర్గమ్మ కృపా కటాక్షాలు నీ మీద నిండుగా మెండుగా ఉన్నాయి బిడ్డ. ఎప్పుడు సరే బాబా మీద నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు. సరే, నీ సాయి మీద నమ్మకంతో ఉండు. నీకంతా కూడా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.